జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో మనము విభూతి యోగము చెప్పుకున్నాం. ఈ విభూతి యోగాన్ని ముగిస్తూ భగవానుడు తన విభూతులన్నింటినీ కూడా అర్జునుడికి తెలియచేసి కొన్నింటిని తెలియచేస్తూ ఇంక ఇన్ని మాటలు ఎందుకు, ఈ జగత్తంతయు కూడా యావత్తు కూడా నా విశాలమైనటువంటి స్వరూపములో ఒక్కింత భాగములోని అణిగి ఉన్నది అని భగవానుడు చెప్పగానే అర్జునుడికి తానున్నటువంటి ఆ విభూతులన్నింటినీ కూడా స్వయంగా ఒక్కసారి దర్శించాలి అనేటువంటి అభిలాష కలిగి మరి భగవాన్ని ప్రార్థిస్తాడు. ఆ విభూతుల్ని తన కళ్ళారా చూడాలి అనేటువంటి ఆయనలో ఉత్సుకతతోటి ఆయన ప్రార్థిస్తే తత్ఫలితముగానే అర్జునుడికి మరి భగవానుడు ఆయన ఎందుండేటువంటి కరుణతోటి ప్రేమతోటి విశ్వరూపాన్ని ఆయనకి దర్శింపజేయటం జరుగుతుంది. ఆ విధముగా ఈ విశ్వరూప సందర్శన యోగం అనేటువంటి అధ్యాయాన్ని ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. కనుక ఈ అధ్యాయం యొక్క ప్రారంభములోనే మరి అర్జునుని యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోऽధ్యాయః. విశ్వరూప సందర్శన యోగః. అర్జునుని ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభిస్తున్నారు. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ నాపై దయచేసి ఉత్తమమైనటువంటి రహస్యమైనటువంటి ఆధ్యాత్మ జ్ఞానమును బోధించిదివి. దానివలన నా మోహ అంధకారము పటాపంచలైనది అన్నారు. ఈ శ్లోకం ద్వారా అర్జునుడు తన భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు ఇక్కడ భగవానుడి ముందు. ఏమనంటే, నా యందు దయతోటి, నా మీద దయతోటి మీరు ఇంతవరకు కూడా నాకు మీ యొక్క ఉత్తమమైనటువంటి రహస్యమైనటువంటి చాలా గొప్పది, రహస్యాల్లోకెల్లా రహస్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించారు. దాన్ని నేను పడేయగలిగాను. అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మరి అర్జునుడికి వచ్చిన ఫలము కూడా ఇక్కడ తెలియచేశాడు. ఇంతకీ భగవద్గీత అనేది మనకి 18 అధ్యాయాల్లో ఉంటే ఇక్కడ అర్జునుడు 10 అధ్యాయాలు మాత్రమే ఇప్పటి వరకు వినడం జరిగింది. కానీ 10వ అధ్యాయం ముగిసిన తర్వాత భగవానుడు తన యొక్క భావాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నాడు. ఏమని? మోహోయం విగతో మమ అంటే దానివల్ల నా మోహం అనేటువంటి అజ్ఞానం అంతా కూడా పటాపంచలైపోయింది, శమించినది అన్నాడు. ఇది మరి ఆ భగవానుడు ఇచ్చేటువంటి ఆ భవరోగ వైద్యుడైన అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చేటువంటి ఈ గీతామృతం అనేటువంటి దివ్య ఔషధము యొక్క మహిమని ఇక్కడ మనకి చాటి చెబుతుంది. ఎందుకంటే ఏ ఔషధాన్నైనా సరే సేవించుతూ ఉండగా మధ్యలోనే దాని గుణం కనిపిస్తే, కొన్ని రోజులు వేసుకోగానే దాని గుణం కనిపిస్తే ఆ ఔషధం బాగా పనిచేసిందని గుర్తిస్తాం. అలాగే మనము భోజనం చేస్తున్నప్పుడు మనం ఆ భోజనం పూర్తి కాకుండానే మధ్యలోనే కొంతవరకు మనకి ఆ యొక్క ఆకలి తీరిన వెంటనే ఒక త్రేపు వస్తుంది. అంటే ఆ త్రేపు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొద్దిగా మనం తినగలుగుతాం. అలాంటి త్రేపు వంటిదే అర్జునుడికి ఇప్పుడు వచ్చినటువంటి ఈ భావన. ఇంకా తాను వినవలసింది, తను దర్శించాలని అనుకున్నది కొంత ఉండగానే ఆయన ఏం చెబుతున్నారు? నా యొక్క మోహము అయినటువంటి అంధకారం అంతా కూడా పటాపంచలైపోయింది, దూరం అయిపోయింది కృష్ణ. ఇప్పటి వరకు నీ వల్ల విన్నటువంటి, నా మీద కరుణతో నువ్వు బోధించినటువంటి ఈ జ్ఞానబోధన అంతటినీ కూడా నేను గ్రహించుకోవడం వల్ల నా యొక్క అజ్ఞానం అంతా శమించిపోయినది. అర్జునుడు చెప్పిన ఈ వాక్యమే, ఈ గీతామృతం అనేటువంటి ఔషధం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. ఇది అందరికీ వర్తిస్తుంది, ఒక అర్జునుడికే కాదు. ఎందుకంటే వెనువెంటనే దాని ఫలాన్ని చెప్పిన వాడు అర్జునుడు. మొట్టమొదట ఆ మందును స్వీకరించాడు కనుక ఆ స్వీకరించిన వాడు చెప్పిన ఫలితం మీదే ఔషధాన్ని అనేక మంది సేవించే విధానం ఉంటుంది. అదే విధముగా అర్జునుడు అలా తీసుకున్న వెంటనే, సేవించిన వెంటనే దాని ఫలాన్ని
మధ్యలోనే తెలియచేసేస్తాడు. కనుక ఆ మందు ఎంత గొప్పదో మనము గుర్తించి ఎవరమైనా సరే మన జీవితాలకు కూడా దీన్ని ఆపాదింప చేసుకుని మనకు వచ్చేటువంటి ఈ భవరోగం అని చెప్పబడేటువంటి ఈ దుఃఖము, అదే మోహము, ఆ విధంగా దుఃఖపూరితమైనటువంటి విధానాల్లో మన జీవితాన్ని గడుపుతూ మరి ఎందుకు ఉంటున్నామో తెలుసుకుని మరి ఆ విధంగానే జీవితాన్ని నిస్సత్తువుగా గడిపేయకుండా మనము ఈ యొక్క గీతా జ్ఞానాన్ని కనుక మన ఆచరణపూర్వకంగా స్వీకరించగలిగితే దాని మహిమ ఏమిటో మనము ఇప్పుడే ఈ జన్మలోనే అనుభవించగలుగుతాము అనేదానికి ఇదే తార్కాణము. ఆ విధంగా మనము అందరము కూడా దీన్ని మన యొక్క ఆచరణలోకి తీసుకుని తెచ్చుకోగలిగి ఉండాలి అని చెప్పి దీన్ని బట్టి మనం గ్రహించుకోవాలి. అర్జునుడు మరికొంత తెలియచేస్తూ భవాప్యయో హి భూతానాం శ్రుతో విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్యమపి చావ్యయం. ఓ కమలదళ నేత్ర, భూతకోటి యొక్క ఉత్పత్తి ప్రళయములకు అఖండమైనటువంటి నీ మహత్యమును కూడా నీవు చెప్పగా విస్తారముగా ఆలకించితిని. ఇప్పటి వరకు భగవానుడు తెలియచేసినటువంటి ఆ జ్ఞానాన్నంతటినీ కూడా మళ్ళీ ఒకసారి పునఃస్మరణ చేసుకుంటున్నాడు అర్జునుడు. ఏమంటున్నాడు? ఈ భూతకోటి యావత్తు భూతకోటి యొక్క ఉత్పత్తి ప్రళయములకు, ఈ రెండిటికి మూలమైనటువంటి అఖండమైనటువంటి నీ మహత్యం ఏదైతే ఉందో, ఎట్టి విభూతులనైతే నాకు ఇప్పటి వరకు విస్తారంగా తెలియచేశావో వాటన్నిటినీ కూడా నేను చాలా ప్రియంగా ఆలకించగలిగాను. నీవు చెప్పినటువంటి ఆ యొక్క విభూతి జ్ఞానము చాలా అమోఘమై ఉన్నది, అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పి అర్జునుడు తెలియచేస్తూ ఏవమేతద్యథా తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. పరమేశ్వర, పురుషోత్తమ, నీవు చెప్పినది అక్షరాల యథార్థమే, నిజమే. కావున పురుషోత్తమ, ఆ నీ ఈశ్వర స్వరూపమును చూడవలనని నాకు ఉత్సుకత కలుగుతుంది, కోరిక కలుగుతుంది అని తన మనసులో ఉదయించినటువంటి ఆ ఉత్సుకతని, అంటే ఆ కోరికని వెల్లడించాడు అర్జునుడు. ఏమని అంటున్నాడు అంటే, ఓ పరంధామ, పరమేశ్వర, నీవు ఇంతవరకు ఏదైతే చెప్పేవో ఆ జ్ఞానాన్ని, అలాగే నీవు చెప్పినటువంటి విభూతిని, ఐశ్వర్యాన్ని అక్షరాల యథార్థమే, సత్యమే అని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అయితే పురుషోత్తమ, మరి అలా చెప్పినటువంటి నీ యొక్క విభూతులతో కూడినటువంటి ఆ యొక్క నీ ఈశ్వర స్వరూపం ఉందే, దాన్ని ఒక్కసారి ఈ కళ్ళారా వీక్షించాలని నాకు లోపల ఉత్సుకత కలుగుతుంది స్వామి అని అర్జునుడు తనలో కలిగినటువంటి భావాన్ని వ్యక్తీకరిస్తూ మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. స్వామి, అందుకు నేను యోగ్యుడిని అని నీవు తలంచినట్లయితే, ఓ యోగనాథ, నీ అవ్యయ స్వరూపమును నాకు దర్శింపజేయము. ఓ భగవాన్. స్వామి ఎలా అడుగుతున్నాడు అర్జునుడు? ఇక్కడ చాలా వినమ్రంతో అడుగుతున్నాడు. మరి చూడండి, ఎవరైనా సరే ఒక శిష్యుడు గురువుని ఇలానే ప్రార్థించాలి. కనుక ఇక్కడ అర్జునుడు తన కలిగినటువంటి కోరికని ఒకసారి నీ విశ్వరూపం చూడాలనుంది, నాకు చూపెట్టు అని నిష్కర్షగా అడగలేదు. ఏమని అడిగాడు? నీ యొక్క ఆ విభూతితో కూడినటువంటి ఆ విశ్వరూపాన్ని సందర్శించటానికి నేను యోగ్యుడిని అని నీవు భావించినట్లయితే, ఆ విధంగా నీవు తలంచినట్లయితేనే ఓ యోగనాథ, నీ యొక్క ఆ అవ్యయ రూపమును, అంటే నాశనము లేనటువంటి ఆ స్వరూపాన్ని నాకు ఒక్కసారి చూపించవు అని చెప్పి ఎంతో ప్రార్థనతోటి వినమ్రుడై భగవాన్ని ప్రార్థించాడు ఇక్కడ అర్జునుడు. ఎంతో ప్రేమతో, ప్రియత్వ స్వభావంతో, యథార్థమే, నువ్వు చెప్పినది అక్షరాల పరమసత్యమని నేను విశ్వసిస్తున్నాను, కనుక ఆ విభూతి యోగము చెప్పినటువంటి దాన్ని నేను యథార్థంగా దర్శించాలనుకుంటున్నాను, దాన్ని ఒక్కసారి నాకు చూపెట్టు కృష్ణ అని చెప్పి అర్జునుడు ప్రార్థిస్తే దానికి భగవానుడు ఇలా చెప్తున్నారు. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోధ సహస్రశః
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. భగవాన్ చెప్తున్నారు, పార్థ చూడుము, పరిపరి విధములైనటువంటి వన్నెలతో వందలాది వేలాది నా దివ్య రూపములను అటు చూడుము అని చెప్పి తాను చూపించబోయేటువంటి విశ్వరూపము గురించి భగవానుడు చెబుతూ, పరిపరి విధములుగా ఉండేటువంటి అనేక వన్నెలతో అంటే అనేకమైనటువంటి వర్ణములతో రంగులతో కూడినటువంటి వందలాది వేలాది నా దివ్య రూపములను వీక్షించగలుగుతావు అర్జున, వీక్షించు అని భగవానుడు తెలియచేస్తూ, పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తదా బహూన్యదృష్టపూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. ఆ విశ్వరూపములో ఎవరెవరిని సందర్శిస్తావో కూడా భగవానుడు తెలియచేస్తూ, అర్జున, ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వినులను, మరుత్తులను, 1000 ఏళ్ల కనీ విని ఎరుగనటువంటి అద్భుత విచిత్రములను చూడుము, మరీ తిలకింపుము అని చెప్పారు అర్జునుడికి. ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప వారైనటువంటి వారినందరినీ కూడా ద్వాదశాదిత్యులు అంటే 12 మంది సూర్యుల్ని, 8 వసువులని, 11 రుద్రులని, అలాగే అంటే అశ్వినీ దేవతలు అయినటువంటి 2 మరుత్రులు అనేటువంటి 49 మంది, ఈ విధంగా ఎందరెందరో మహామహానుభావుల్ని కూడా 1000 ఏళ్ల కనీ విని ఎరుగునటువంటి అద్భుతమైనటువంటి చిత్రములను చూడుము, మరీ చూడుము అని చెబుతూ, ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్టుమిచ్చసి. గుడాకేశ జడ చేతనాత్మకమైనటువంటి ఈశ్వ జగత్తు ఇదిగో నా దేహమునందు ఒకోనొక మూల అణిగి ఉన్నది చూడుము, ఇంకనూ ఏమి చూడగోరెదవో వలసినట్లు నీవు తిలకించవచ్చు, చూచుకో అని భగవానుడు తెలియచేశారు. గుడాకేశ అంటే నిద్రని జయించినటువంటి ఓ అర్జున, అంటే తమస్సుని జయించినటువంటి వాడా ఓ అర్జున, నా విశ్వరూపమునందు నువ్వు ఇంకేమి చూడాలనుకుంటున్నావో చూడు. ఎలా అంటే ఈ జడ చేతనాత్మకమైనటువంటి యావత్తు జగత్తు కూడా ఈ చలించకుండా ఉండేటువంటి యావత్తు జగత్తు కూడా ఇదిగో నా విశ్వరూపములోనే ఉంది చూడు. మరి ఎలా ఉంది అంటే ఈ నా విశ్వరూపమునందు నా దేహమునందు ఈ యావత్తు బ్రహ్మాండమంతా కూడా ఒకోనొక మూలనే అణిగి ఉన్నది చూడుము. ఇంతకు ముందు విభూతి యోగాన్ని ముగిస్తూ ఇలా ఉంటుంది అని ఆయన చెప్పారు. ఈ యావత్తు బ్రహ్మాండము కూడా నా విశాలమైనటువంటి అనంతతత్వమునందు ఏదో ఒకోనొక మూల అణిగి ఉంటుంది అని పరమాత్మ చెప్పగా విన్నటువంటి అర్జునుడికి ఇప్పుడు స్వయంగా దాన్ని దర్శింపచేస్తున్నారు పరమాత్మ ఆయన యందు ప్రియత్వంతో. ఏమంటున్నారు? యావత్తు బ్రహ్మాండము కూడా ఇక్కడ ఒకోనొక అణువునందు ఒక మూల ఉన్నది. ఇంకా ఈ విశ్వరూపము ఈ తత్వము అపరిమితము, దీన్ని ఇంత అని చెప్పలేనంత, దీనికి ఎక్కడా కూడా ఆది అంతములు లేనిది కనుక అటువంటి విశ్వరూపాన్ని తిలకించు అర్జున. నువ్వు ఏమేమి చూడాలనుకుంటున్నావో అన్నింటినీ కూడా ఇందు తిలకించు అని చెప్తూ అర్జునుడితో మరలా ఇలా అంటున్నారు. నతు మాం సఖ్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వర్యం. అయితే అర్జున, నీకుండేటువంటి సాధారణ నేత్రములతోటి నన్ను చూడలేవు, కావున నీకు నేను దివ్య దృష్టిని ఇచ్చేదను. నా అలౌకిక యోగ శక్తిని విలోకింపము. ఇదిగా ఉండేటువంటి ఈ విశ్వరూపాన్ని నువ్వు తిలకించాలి అంటే, నువ్వు దర్శించాలి అంటే ఈ నీ సాధారణమైనటువంటి చర్మచక్షువులతోటి మరి దాన్ని దర్శింపలేవు, నన్ను చూడలేవు. కావున నేను నీ యందు కృపతోటి నీకు నేను జ్ఞాననేత్రాన్ని ఇస్తున్నాను, దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. ఆ విధంగా ఆ జ్ఞాన దృష్టితోటి నా అలౌకిక యోగ శక్తిని అవలోకింపు అని చెప్పి భగవానుడు తెలియజేశారు. అంటే దీన్ని బట్టి పరమాత్మని మనము ఈ చర్మచక్షువులతో దర్శించలేము. కావున అలనాడు విశ్వరూపాన్ని అర్జునుడు కూడా ఆ నేత్రములతో దర్శించలేవు అని చెప్పడానికి కారణం అర్జునుడికి.
ఎవరైనా సరే పరమాత్మ యొక్క దర్శనాన్ని పొందాలనుకుంటే మరి దానికి ఏమి కావాలో, ఏమి అర్హత ఉండాలో మనకి ఈ శ్లోకం ద్వారా పరమాత్మ తెలియజేశారు. అది దివ్య దృష్టి. ఈ దివ్య దృష్టి దివ్య జ్ఞానము. ఆ దివ్య దృష్టి కలిగితే తప్ప పరమాత్మని ఎవరు కూడా దర్శింపచేసుకోలేరు. కనుక ఇది తప్పకుండా అందరూ కూడా మనం పొందవలసింది ఈ దివ్య జ్ఞానాన్ని, అంటే దివ్య దృష్టిని పొందాలి. పరమాత్మ యొక్క కృపతో మాత్రమే. అంటే అర్జునుడికి ఆ దివ్య దృష్టి ఎలా లభించింది అంటే పరమాత్మ అనుగ్రహం వల్ల వచ్చింది. అలా ఎవరికైనా సరే ఆ దివ్య దృష్టి ఎలా ప్రసాదితమవుతుంది అంటే ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల మాత్రమే ఆ దివ్య దృష్టి కలుగుతుంది. ఈ దివ్య దృష్టి కనుక కలిగితే ఎవరికైనా పరమాత్మ తప్పక పరమాత్మ దర్శనం జరుగుతుంది. ఎవరైనా చూడండి, మన కళ్ళు మసక బారిపోతే దాన్ని ఆ యొక్క సూక్ష్మాన్ని మనం చూడలేము కనుక దానికి తగినటువంటి ఒక కళ్ళజోడు ధరిస్తాం. అది ధరించినప్పుడు మనము చూడలేని మామూలు నేత్రాలతో చూడలేని వాటిని ఆ కళ్ళజోడు పెట్టుకుని చూడగలుగుతాం. అదేవిధంగా ఈ జ్ఞాననేత్రం అనేది పొందగలిగితే మామూలు కన్నులతో చూడలేనిటువంటి పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని, పరమాత్మ యొక్క తత్వమును, విశ్వరూపమును మరి ఆ జ్ఞానచక్షులతో దర్శించగలుగుతాము. మరి భగవంతుడు మాకెందుకు కనిపించడం లేదు? అంతటా వ్యాపకమైనటువంటి దేవుడు మేమెందుకు చూడలేకపోతున్నాము అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. మరి దానికి సమాధానం ఏమనుకోవాలంటే మనకి చూడగలిగేటువంటి నేత్రము మనకి లేదు. సూర్యుడు ఉదయించే ఉన్నాడండి, ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు, కానీ మనకి కన్ను లేవనుకోండి. గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, ఆ గుడ్డివాడికి సూర్యుడు ఉదయిస్తున్నప్పటికి కూడా గుడ్డివాడి కన్ను లేదు కనుక సూర్యుడిని చూడలేడు. అంత మాత్రాన సూర్యోదయమే కాలేదు అంటే ఒప్పుతుందా అంటే ఒప్పదండి. సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. మరి వీడి గుడ్డివాడికి ఎందుకు ఆ ప్రకాశం కనిపించట్లేదు అంటే వీడికి కన్నులు లేవు. సూర్యుడిని చూడడానికి అవసరమైన కన్నులు వీడికి లేవు. అదే విధముగా భగవంతుడు అంతటా ప్రకాశిస్తూనే ఉన్నాడు. పరమాత్మ విశ్వమంతా నిండే ఉన్నాడు. మరి ఎందుకు చూడలేకపోతున్నామండి అంటే ఆ పరమాత్మను దర్శించగలిగేటువంటి జ్ఞాన నేత్రము మనకి లేదు అని అర్థము. ఆ అర్హతే, పరమాత్మ యొక్క దర్శనాన్ని పొందడానికి తగిన అర్హతే జ్ఞాననేత్రాన్ని పొందడం, దివ్య చక్షువుని పొందడం. ఈ దివ్య చక్షువుని ఎవ్వరు పొందినా పరమాత్మని తప్పక దర్శించగలుగుతాం. ఆ యొక్క ఆత్మదర్శనాన్ని పొందగలుగుతాం. ఇక్కడ ఎవరైనా అంటే దానికి తగిన విధంగా మనం ఎవరమైతే మనకి కళ్ళకు పెట్టుకునే కళ్ళజోడు ఎవరు పెట్టుకున్నా మనము దాన్ని చదవగలుగుతాం. అదే విధముగా జ్ఞాననేత్రాన్ని ఎవరు పొందినా ఇక్కడ వాళ్ళు వీళ్ళనే భేదము లేదు. అందరూ సమానమే, అందరూ పరమాత్మ బిడ్డలే, అన్ని జీవులు అక్కడి నుంచి వచ్చినవే. కనుక ఎవరైనా సరే జగత్తులో ఉండేటువంటి ఏ ప్రాణి, ఏ మానవుడు జాతి మత కుల వివక్షత లేకుండా ఎవ్వరు ఈ జ్ఞాననేత్రాన్ని పొందినా పరమాత్మ అనుభవాన్ని తెచ్చుకోగలుగుతారు, పరమాత్మ దర్శనాన్ని పొందగలుగుతారని మనం అర్థం చేసుకోవాలి. కావున అర్జునుడికి కృపతోటి భగవానుడు ఈ దివ్య నేత్రాన్ని ప్రసాదించారు. అటు పిమ్మట ఏమి జరిగిందో మరి ఆ దివ్య దర్శనాన్ని తిలకించిన అర్జునుడు ఏం చెప్పాడో, భగవానుడు ఏం చెప్పాడో సంజయుడు తెలియచేస్తూ సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వర్యం. ఇంతకీ భగవానుడు విశ్వరూపాన్ని సందర్శింపచేస్తుంటే అర్జునుడు తిలకిస్తున్నాడు. కానీ అప్పటికే మరి వ్యాస భగవానుడి యొక్క కృపచేత దివ్య చక్షువుని పొంది ఉన్నటువంటి వాడు సంజయుడు కనుక ఆయన ఇదంతా కూడా తెలుసుకోగలిగి ఆయనదండి అదృష్టం. ఆయన ఆ యొక్క విశ్వరూపాన్ని సందర్శించినటువంటి వాడే అర్జునుడితో పాటు ధృతరాష్ట్రుడికి ఎరింగిస్తూ మరి సంజయుడు ఇక్కడ చెప్తున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధముగా చెప్పి మహాయోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉత్కృష్టమైనటువంటి తన ఈశ్వరీయ రూపమును అర్జునునకు చూపించెను. ఈ విధముగా యోగీశ్వరుడు, మహాయోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరి ఏం చేశాడంటే ఉత్కృష్టమైనటువంటి చాలా ఉన్నతోన్నతమైనటువంటి తన ఈశ్వరీయ రూపమును అర్జునునికి చూపించడం జరిగింది. అదే విశ్వరూపము. కనుక అది చూపించినప్పుడు అది ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నాడు సంజయుడు. అనేక వక్త్రనయనం
అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఆ విశ్వరూపాన్ని వర్ణన చేస్తూ ఇలా చెప్తున్నారు. అనేక వక్త్రనయనం, అనేకములైనటువంటి ముఖములతోటి నేత్రములతోటి ఒప్పినటువంటిదియు, చూడడానికి మహా అద్భుతమైనటువంటిదియు, అసంఖ్యాకములైనటువంటి దివ్యములైనటువంటి ఆభరణ భూషితములైనటువంటిదియు, ఆభరణాలు ధరించి ఉన్నటువంటిదియు, ఎన్నెన్నో ఆయుధములను ధరించి ఉండినదియు, దివ్యములైనటువంటి వస్త్రమాల్యములతో సుశోభితమైనటువంటిదియు, గంధలేపన సుబంధురమును, ఆశ్చర్య సముద్రమును, దేదీప్యమానమును, అనంతమును, సర్వతో వ్యాపకము అయినటువంటి విశ్వరూపమును అర్జునుడు దర్శించెను. ఎలా ఉంది విశ్వరూపం అంటే ఇన్ని అని చెప్పడానికి లేదండి. అక్కడ ఆ విశ్వరూపానికి ఉండేటువంటి అవయవ సముదాయము ఇన్ని అని చెప్పడానికి లేదట. అనేక ముఖములున్నాయి, అనేక నేత్రములున్నాయి. విశ్వమంతా అంతటా కూడా ఎక్కడ చూసినా భగవంతుని యొక్క ముఖము, భగవంతుని యొక్క నేత్రములే కనిపిస్తున్నాయి. అంతటా చూస్తూనే ఉంటాడైన. సర్వసాక్షి మాత్రుడని చెబుతాం. ఆ సర్వసాక్షికి కన్ను లేని చోటు లేదట. అంతటా కూడా ఆయన నేత్రములే విరాజిల్లుతున్నాయి. నేత్రములతో ఒప్పినటువంటిది చూడడానికి మహా అద్భుతంగా ఉంది. దాన్ని వర్ణన చేయడానికి కూడా ఎవ్వరికీ సాధ్యము కాదు. అయినా ఏదో కొద్దిగా సాధ్యపడినంతగా అది వర్ణన చేయడమే తప్ప విశ్వరూపం అంటే ఇప్పుడు మనం ఊహించినటువంటిది కూడా కాదు. దాన్ని ఆనాడు ఆ సంజయుడు అర్జునుడి యొక్క వర్ణనలతోటి పోల్చి ఇప్పుడు చిత్రకారులు చిత్రిస్తే ఇలా తయారైంది తప్ప అది అలానే ఉంటుందని కూడా అనుకుంటానికి లేదు. కనుక దీన్ని వర్ణన చేయటానికి వీలు లేనటువంటిది అటువంటిది మహా అద్భుతమైనది. ఆ విశ్వరూపమునంతా కూడా అసంఖ్యాకములైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాల్ని ధరించినటువంటిది, ఆభరణంతో కూడినటువంటి ఆభరణ భూషితమై ఉన్నటువంటిది విశ్వరూపమును అంతటా కూడా. ఎందుకంటే ఆయనే ఐశ్వర్యవంతుడు కనుక అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఐశ్వర్యం ఇట్టిది అని చెప్పడానికి ఎలా మనము ఎవ్వరము కూడా సరితూగలేం. ఎన్నెన్నో ఆయుధములను ధరించి ఉన్నటువంటిది, దివ్యములైనటువంటి వస్త్రములను మాలను ధరించి సుశోభితమై ఎంతో శోభాయమానంగా ఉందట ఆ విశ్వరూపాన్ని దర్శించడానికి. అలాగే అక్కడ ఎన్నో సువాసనలు వెదజల్లబడుతున్నాయి, గంధ లేపనములు పూయబడి ఉన్నాయి. మహా ఆశ్చర్యమును కలిగించేటువంటిదై ఉంది. ప్రకాశవంతమైన దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాయి. అక్కడంతా కూడా వెలిగే కానీ చీకటికి తావు లేదు. స్వయం ప్రకాశమై ఉన్నారు కనుక అది దేదీప్యమానమైపోయింది. అనంతము అంటే ఇక్కడి నుంచి అక్కడికి ఉందండి, అక్కడి నుంచి ఇక్కడికి ఉంది, ఇంత పొడవు ఇంత వెడల్పు అని చెప్పడానికి కూడా లేదండి. అసలు ఎక్కడో తుది మొదలు తెలియనంతటిది అనంతమై ఉన్నది, సర్వతో వ్యాపకమై ఉన్నది. అంటే అంతటా కూడా ఆ విశ్వరూపం అనేటువంటి పరమాత్మ తత్వము, ఆ విభూతియే ఎక్కడ చూసినా అదే దర్శనమైపోతుంది. ఎక్కడ కూడా సర్వతో వ్యాపకమై ఉన్నటువంటి ఆ విశ్వరూపాన్ని అర్జునుడు దర్శించాడు. అలా చూశాడు. చూసి ఇలా అంటున్నాడు, దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఎలా ఉందండి ఆ విశ్వరూపం అంటే దివి సూర్య సహస్రస్య, ఆ దివిలో సహస్ర సూర్యులు ఒకేసారి ప్రకాశవంతంగా వెలిగితే ఎంత వెలుగు వస్తుందో, 1000 సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎంత కాంతిగా ఉంటుందో అంతటి కాంతిని వెదజల్లుతూ ఉందట ఆ విశ్వరూపం. ఆ విశ్వరూప దేవుని తేజస్సు ప్రకాశమునకు సాటి లేదు ఏదీ కూడా. కనుక ఆ 1000 మంది సూర్యులు ఒకేసారి ప్రకాశించినప్పుడు కూడా ఇంతటి ప్రకాశము రాదట. అంతటి ప్రకాశముతో వెలుగొందిపోతూ ఉన్నదట ఆ విశ్వరూపం యొక్క సందర్శనం. అయితే తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా అపశ్య దేవదేవస్య
శరీరే పాండవస్తథా. అట్టి ఎల్ల అర్జునుడు వివిధ విచిత్ర భంగిములను అలరారేటువంటి ఆ విశ్వ జగత్తునంతటిని దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవంతుని శరీరమునందు ఒక్కచోటనే ఉండుటను సందర్శించెను. ఆ విధంగా ఆ విశ్వరూపాన్ని చూస్తున్నటువంటి అర్జునుడు వివిధములైనటువంటి విచిత్రములైన భంగిములతో అలరారేటువంటి ఆ విశ్వ జగత్తునంతటినీ కూడా ఆ దేవాది దేవుని యందు ఏదో ఒక మూలగా ఉన్నట్టుగా ఈ చూడబడేటువంటి గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క దేదీప్యమానమైనటువంటి ఆ విభూతి అంతా కూడా పరమాత్మ శరీరమునందు ఎక్కడో ఒక్క పక్కగా ఉన్నట్టుగా ఆయన వీక్షించాడు. ఒక మూల ఎక్కడో దాన్ని సందర్శిస్తున్నట్టుగా, ఇంకా ఎంతో అలాగా మరి ఎంత ఉందో తెలియనటువంటి స్థితిలో ఎక్కడో ఒక్క మూలగా దాన్ని దర్శించాడట అర్జునుడు. తతస్య విస్మయావిష్టో వృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. మరి అప్పుడు అర్జునుడు ఆ విశ్వరూపాన్ని అలా సందర్శించి ఏమి చేశాడో సంజయుడు ఇలా చెప్తున్నాడు. అనంతరము ఆశ్చర్య పరవశుడై మేను పులకరింప భగవంతునికి శిరసా నమస్కరించి చేతులు జోడించాడట అర్జునుడు. జోడించప్పుడు ప్రార్థిస్తుంటాడు. ఏమని చేస్తున్నాడు? అతను ఆశ్చర్య పరవశుడైపోయాడు. ఆ విశ్వరూపాన్ని అలా తిలకించినటువంటి వాడే మహదాశ్చర్యాన్ని పొంది ఆ ఆశ్చర్యముతో కూడిన పారవస్యాన్ని అనుభవిస్తున్నటువంటి వాడి మేను అంతా కూడా పులకరించిపోతూ ఉండగా గగుర్పాటు కలిగినటువంటి వాడే, ఈ మేను అంతా కూడా భక్తి భావంతో రోమాంచనము కలిగినటువంటి వాడే. ఎందుకంటే ఈ మేను పులకరించడం అనేది మహద్భాగ్యముల్లోకెల్లా భాగ్యం అండి. పరమాత్మ యందు మహత్తరమైనటువంటి ఆ భావన కూడినప్పుడు, ఆ భక్తి పారవస్యం కలిగినప్పుడు మాత్రమే సిద్ధించేది ఈ గగుర్పాటు, ఈ మేని పులకరింత, ఈ రోమాంచన స్థితి. భక్తుడికి ఈ రోమాంచనం అనేది అది ఎంతో సర్వసాధారణమైన ఆనంద పారవస్యక స్థితి అండి. అది అనుభవించడం అనేది ఎంతో అదృష్టమవుతుంది. అయితే అర్జునుడికి ఇటువంటి స్థితి ఏర్పడింది. ఆ మేను అంతా పులకరించిపోయి భగవంతునికి శిరసా నమస్కరిస్తూ చేతులు జోడించి ఇలా ప్రార్థిస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు అర్జునుడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంగాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంచ దివ్యాన్ అని అర్జునుడు పారవస్యంలో పలికాడండి. ఈ యొక్క శ్లోకానికి అర్థము ఏమై ఉన్నదో మనం వచ్చే భాగములో విశదీకరించుకుందాము. హరి ఓం తత్సత్.